హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ చింతాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో దొరికే ఈ చింత చిగురుతో మనము వంకాయ యాడ్ చేసి పప్పు చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా కందిపప్పు 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ నేను ఒక కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. అలాగే చింత చిగురుని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చింత చిగురుని కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వంకాయలు కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే బాగా పండిన టమోటాలు ఒక 4 తీసుకొని దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపుని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 5 విజిల్స్ పెట్టాను. 5 విజిల్స్ తర్వాత చూద్దాము. ఒక 5 విజిల్స్ తర్వాత చూసారు కదా, పప్పు అనేది ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటే మనకి చింత చిగురు వంకాయ పప్పు అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయ చింత చిగురు వేసి చేసిన పప్పు అనేది. ఈ విధంగా మొత్తం కూడా బాగా మెదిగేలాగా మెదిపేసుకుందాము పప్పు గుత్తితో. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెదిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో చింత చిగురు దొరుకుతుంది కదా, ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మెదుపుకొని పక్కన పెట్టుకున్న ఈ వంకాయ చింత చిగురు పప్పు ఉంది కదా, ఇదంతా కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గిందా చూసుకొని, తగ్గితే సాల్ట్ యాడ్ చేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైస్, రోటీస్, చపాతీ, పుల్కాలకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మెయిన్ రాగి సంగటికి అయితే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.